సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డెం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నువ్వు గుడుంబ సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐఎమ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. మనల్ని ఎవరు ఆపేది? నాకు చెప్పొచ్చినట్టు చెప్పినబ్బా. ఆవు, ఇవాళ పవన్ కళ్యాణ్ సారు సినిమా రిలీజ్ అయింది. మళ్ళా ఆంధ్రాకు చిన్న సీఎం అయినాక హరిహర వీల మల్లే ఫస్ట్ సినిమాయే. గందుకే టాకీస్ల కాడ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటాన్రు. రివ్యూలు మనతోని కాదు కానీ సినిమా చూసిన వాళ్ళు ఏమంటాన్రో మీరే ఇనుండ్రిగా. కళ్యాణ్ బాబు కల్టు చూపించాడు. వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది. బాహుబలిని మించి ఉన్నది సినిమా. కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం. మస్తుంది మూవీ అయితే. మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు అమ్మవారు జరిగినాయి. ఈ రోజు అమావాస్య నుంచి పవన్ కళ్యాణ్ గారి అయ్యవారి బోనాలు జాతర జరుగుతుంది. కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడ్డారు, అది చాలు మాకు. చాలా మంది నచ్చొచ్చు నచ్చబోవచ్చు. గ్రాఫిక్స్ ఒక్కడేనా, గ్రాఫిక్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింటే ఇంకా సినిమా భారీ హిట్ అయ్యేది. రామ్ చరణ్ గారికి మగధీర ఎలాగో, అలాగే ప్రభాస్ గారికి బాహుబలి ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా హరిహర వీరమల్లు ఎలా. డిప్యూటీ సీఎం అయ్యాక ఇదే ఫస్ట్ సినిమా. మామూలుగా లేదన్న అసలు. జై పవర్ స్టార్. ఈ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ్. ఆల్రెడీ ఆచార్య చూసాం ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఎట్లుందో గ్రాఫిక్స్, మళ్ళీ చూసాం కూడా అదే రిపీట్ చేసిర్రు. సరే ఓకే, గ్రాఫిక్స్ అక్కడిక్కడ కొట్టినా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఓకే చూడొచ్చు. ప్రకృతిని పవన్ కళ్యాణ్ ఎవడ ఆపలేరురా. ఏమన్నా అనుకుంటానా, పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల స్క్రీన్ మీద చూసాం, అదే చాలు మాకు. సో టోటల్ గా ఇండియన్స్ మొత్తం కూడా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే కోహినూర్ వజ్రం మన భారతదేశం నుంచి ఎలా దొంగిలించబడింది అనేది క్లుప్తంగా వివరించారు. విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, చాలా వరస్ట్ అనిపించింది. ఈ సినిమా కోహినూర్ డైమండ్ కోసం తీశారు. ఈ సినిమాలో కోహినూర్ డైమండ్ మా పవన్ కళ్యాణ్ బాబు. ఆ ఫైట్లు కానీ, ఆ గుర్రాలు చూడడం కానీ, ఒక్కొక్క నరకడం పోడవడం అయితే ఉందపోయా. సినిమా ఇప్పటికీ బ్లాక్ బస్టర్. రేపటికల్లా సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ పోయా. 1,00,000 కోట్ల సినిమా పోయా. ఒక్కసారి పోయా థియేటర్ రండి పోయా ఒక్కసారి.